హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ నాడి. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడు బాగా పడ్డాయి, చాలా బాగా పడ్డాయి. అసలు ఇది ఎక్స్పెక్టెడ్. యాక్చువల్లీ నేను నిన్న వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 24,382 మన నెక్స్ట్ వెళ్ళాల్సిన లెవెల్ ఉంది. అది బ్రేక్ అయితే 24,190 కింద ఉంది అనే లెవెల్ మీకు నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ అడిషన్ టు దట్ నేను మీకు నిన్న వీడియోలో క్లియర్గా చెప్పాను, మీరు అది ఎక్కడ ఓపెన్ అవుతుంది, 100 పాయింట్ల, 200 పాయింట్ల, 300 పాయింట్ల, 400 పాయింట్ల, ఎక్కడ ఓపెన్ అయినా సరే డోంట్ బాదర్ అబౌట్ ఓపెనింగ్ అండ్ డైరెక్ట్గా మీరు ఎక్కడ ఓపెన్ అయింది అనేది చూసుకొని, ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అవుతుందా, ఓపెన్ పైన ఉందా, కింద ఉందా, ఎల్టీపీ కింద ఉందా అనేది చెక్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి అని చెప్పని నిన్న మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. మా వీడియోస్ కానీ మీరు కానీ చూసుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. ప్లస్ నిన్న వీడియోలో మేము ఇంకోటి కూడా మీకు క్లియర్గా చెప్పాను. అదేంటంటే మీకు ఈ డవ్, నాస్డాక్, ఈ రిసెషన్, ఈ ఎకనామిక్ కన్సర్న్స్ ఇవన్నీ మీరు ఎక్కువ వరీ కాకండి. బికాస్ అవన్నీ డవ్, నాస్డాక్ అండ్ S&P 500 ఆల్ టైమ్ హై టచ్ అయినాయి. అది ఆల్రెడీ అక్కడి నుంచి కిందకు వస్తున్నాయి. అది కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నాయి. మళ్ళీ అంటే ఫాల్ మొదలైంది ఆఫ్టర్ టచింగ్ ఆల్ టైమ్ హై. ఈ 15-20 రోజుల్లోనే, ఎందుకంటే 25 రోజుల ముందే అది ఆల్ టైమ్ హై టచ్ అయినాయి కాబట్టి ఈ 20 రోజుల్లోనే అంత రిసెషన్ వచ్చి అంత కంగారు పడేంత ఏమి ఉండదు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్ అని చెప్పి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నిన్న వీడియోలో. మీరు మా వీడియో కానీ చూడకపోతే ఇక్కడ మీరు చూస్తున్నది మా థంబ్నెయిల్, దాన్ని చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది మేమేం చెప్పామని. ఇప్పుడు మనం ఒకసారి ముందు బిఫోర్ మన మార్కెట్స్లోకి వెళ్ళడానికి ముందు మనం డవ్, నాస్డాక్ అండ్ S&P 500 వాటి మీద ఎక్కువ అందరూ వరీడ్ ఉన్నారు కాబట్టి మనం వాటి స్టేటస్ మనం మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈరోజు ఏమైందని చెప్పని. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీకు డవ్ జోన్స్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది 38,320 దగ్గర నుంచి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అది 41,736 18th జూలై టచ్ అయిందని ఆల్రెడీ చెప్పాను కదా మీకు. అది డవ్ TCR వచ్చేది 39,618. ఇది కూడా నిన్న ఇంతవరకు మీకు చెప్పాను. ఈరోజు ఏమైంది మనం చూసుకుందాం. 39,056 దగ్గర అది ఓపెన్ అయింది, అంటే డౌన్ ఓపెన్ అయింది, TCR కన్నా కింద ఓపెన్ అయింది. కానీ అది ఓపెన్ పైన ఉంది, 38,000 ఓపెన్ కన్నా కింద ఉంది. ఇది డవ్ 38,840 దగ్గర ట్రేడ్ అవుతున్నది. 39,056 దగ్గర ఓపెన్ అయ్యి 38,846 దగ్గర 840 దగ్గర ట్రేడ్ అవుతున్నది డవ్. ఇప్పుడు S&P 500 చెక్ చేసుకుందాం. S&P 500 అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది 5060 దగ్గర నుంచి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అది షార్ట్ అప్ అయింది 5,669 దగ్గర ఆల్ టైమ్ హై 16th జూలై టచ్ అయింది. S&P 500 TCR is 5314 అండ్ అది ఈరోజు ఓపెన్ అయింది చూడండి 5151 దగ్గర ఓపెన్ అయింది. అది నేరుగా 5212కి వెళ్ళింది. అంటే ఓపెన్ కన్నా ఓపెన్ పైన ఉంటే ఏ మార్కెట్స్ అయినా సరే మీరు ఓపెన్ పైన ఉంటే ఎలా ఉంటుంది అనేది మీకు చూపించడానికి ఇది పెడుతున్నా. ఓపెన్ ఎక్కడ ఓపెన్ అయింది S&P 500 5151. అది ఇక ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతున్నది చూడండి 5212 దగ్గర ట్రేడ్ అవుతున్నది 10 గంటలకు నేను చూపించినప్పుడు. సిమిలర్లీ నాస్డాక్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అది అంటే S&P 500 చూడండి ఇంకా అప్ ట్రెండ్ కన్నా పైన ఉంది. ఈవెన్ డవ్ కూడా 38,320 పైనే ఉంది, అంటే స్టిల్ హోల్డింగ్ అప్ ట్రెండ్లోనే ఉంది అది. అండ్ S&P 500 5060 కన్నా పైన ఉంది, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అప్ ఉంది దానికన్నా, అంటే అది అప్ ట్రెండ్లోనే ఉంది. నాస్డాక్ 16,280 దాని TCR, దాని అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అది 52 సైడ్ టచ్ అయింది, 18,671 టచ్ అయింది, 11th జూలై టచ్ అయింది. TCR దాన్ని 16,640. ఈరోజు ఓపెన్ అయింది, ఎక్కడ ఓపెన్ అయింది చెక్ చేసుకోండి 15,712 దగ్గర ఓపెన్ అయింది. ఇప్పుడు 10 గంటలకు ట్రేడ్ అవుతున్నది 16,270 దగ్గర ట్రేడ్ అవుతున్నది. అది కానీ 16,640 కానీ క్రాస్ అయితే TCR క్రాస్ అవుతుంది, పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో అది మనకి నైట్ ట్రేడింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది. మోస్ట్లీ అది ఈ రెండు S&P 500 అండ్ నాస్డాక్ రెండు స్ట్రాంగ్గా ఓపెన్ అబవ్ ఉన్నాయి. డవ్ ఇంకా 39,056 కానీ క్రాస్ అయితే అది ఓపెన్ పైకి వస్తుంది. అంటే ఇంకొక 200 పాయింట్స్ పెరిగితే మనకి అది పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనకి ఈ 3 ఇండస్ట్రీస్ ప్రజెంట్లీ ట్రేడింగ్ వాటికి సంబంధించిన ఐడియా. అండ్ నిక్కై, ఇది జపాన్కి సంబంధించింది. అది 39,000 దగ్గర నుంచి దానికి అప్ ట్రెండ్ మొదలైంది. అది 42,426 11th జూలై టచ్ అయిందని చెప్పాను కదా. అది 39,000 ఎప్పుడైతే క్రాస్ అయిందో అక్కడి నుంచి దానికి డౌన్ ట్రెండ్ మొదలైపోయింది. అక్కడి నుంచి 39,000 ఎక్కడ, మీరు 31,000 ఎక్కడ డిమాండ్ చేసుకుంటే 8,000 పాయింట్స్ పడిపోయింది. నియర్లీ ఆల్మోస్ట్ 31,000 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. అంటే ఇన్ హార్డ్లీ 4 వర్కింగ్ డేస్ ఆ 3 వర్కింగ్ డేస్ నియర్లీ 9,000 పాయింట్స్ పడింది. ఈ నిక్కీ అనే దాని గురించి ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తున్నారు, దాని ట్రెండ్ చెప్తున్నాం మీకు అంతే. ఇది ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది దీని గురించి. ఇప్పుడు మన మార్కెట్లోకి వస్తాం.
మన మార్కెట్లోకి వచ్చి నిన్న మనం ఫస్ట్ చెక్ చేసుకుంది నిఫ్టీ చెక్ చేసుకుందాం. నేను నిన్న మీకు నిఫ్టీ ఈరోజు డీటెయిల్ డేటా పెడతా అని చెప్పాను. నిన్న మీకు ఇచ్చిన లెవెల్స్ చూసుకోండి, మన వీడియో చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో మీరు ఎవరైనా సరే ట్రేడ్ చేయాలని చెప్పంటే ఈరోజు ఇంత కన్ఫ్యూజ్ వాతావరణం ఉంది, చాలా అప్స్ డౌన్స్ అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏదంటే చెక్ ద ఓపెన్ అని చెప్పాను నిన్న మీకు. ఓపెన్ మన మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మీకు క్యాండిల్స్టిక్ చార్ట్స్లో ఓపెన్ తెలియదు, అప్ సైడ్ లెవెల్ తెలియదు, డౌన్ సైడ్ లెవెల్స్ తెలియదు, ఏమీ తెలియదు. మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీరు మార్నింగ్ ఓపెన్ పెట్టుకొని కూర్చోండి. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా చెక్ చేసుకోండి. ఓపెన్ బ్రేక్ అవుతుంటే సెల్, ఓపెన్ క్రాస్ అవుతుంటే బై అని చెప్పాను. ఈరోజు ఓపెన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఎవరైతే దాన్ని మంది సెల్ చేసి ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటారని నేను అనుకుంటాను. ఓపెన్ క్రాస్ అయినప్పుడు ఎవరైనా బై చేస్తుంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు కూడా బెనిఫిట్ అయింటారని నేను అనుకుంటున్నాను. ఈరోజు చూడండి, ఇది నిఫ్టీ చెక్ చేసుకుందాం. నిఫ్టీ ఓపెన్ అయింది 24,302 దగ్గర ఓపెన్ అయింది. అది హార్డ్లీ ఫ్యూ మినిట్స్ అది ఓపెన్ అవ్వకుండా పైనుండి తర్వాత కిందకు వచ్చింది 24,223 దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి పెరిగి 24,346 వరకు పెరిగింది. 24,223 నుంచి 24,346 వరకు పెరిగింది. అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ బ్రేక్ అయింది 24,302. అక్కడి నుంచి ఇంకా ఫాల్ ఈజ్ వెరీ సివియర్. 24,302, 24,223, 24,167, అక్కడి నుంచి 24,023, అక్కడి నుంచి 23,896. మళ్ళీ ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం మొదలుపెట్టి కొంచెం పైకి వచ్చింది. అలా కంటిన్యూస్గా పైకి వస్తూ ఉన్నది. ఇది దీనిలో మీకు లెవెల్స్ చెప్తున్నప్పుడు నేను మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను నిఫ్టీ లెవెల్స్ ఏంటని చెప్పని. అది మీకు 24,446, 24,382 అని చెప్పాను. అది బ్రేక్ అయితే ఫాల్ సివియర్. నిన్న నైట్ నేను సివియర్ అని చెప్పని అది మనం అనుకున్నది. అది 24,303 పైన అప్ సైడ్ వాచ్ చేయాలి. అండ్ 24,049 మన దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి అంటే ఆల్మోస్ట్ టీసార్ దీంట్లో ఫస్ట్ లో దగ్గర క్లోజ్ అయింది. సో ఇది క్రాస్ అవుతుందా, ఇది కానీ అప్ కానీ ఓపెన్ అయితే 24,303కి వెళ్తుంది. ఇది కానీ బ్రేక్ అయిందంటే 23,795 వెళ్తుంది. ఇది మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్. డౌన్ సైడ్ ఇక్కడ క్లోజ్ అయింది యాక్చువల్లీ, అందుకని దాన్ని కూడా లెవెల్ యాజ్ ఇట్ ఈస్ కిందకి ఇచ్చాను. ఇది కనుక పైన కానీ ఓపెన్ అయితే ఇక్కడికి వెళ్ళి 24,303కి వెళ్ళి 24,557. ఇది కానీ బ్రేక్ అయిందంటే 23,795. అది కూడా బ్రేక్ అయితే ఫాల్ మే బి వెరీ సివియర్. బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం మనం. బ్యాంక్ నిఫ్టీ మనకి ఓపెన్ అయింది మీకు 50,586 దగ్గర ఓపెన్ అయింది. అది కొంచెం 55,772 వరకు కొంచెం పైకి వెళ్ళింది స్టార్ట్ ఓపెన్ అవ్వగానే. అక్కడ నుంచి 586 బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత చూడండి 50,419, 50,303 అండ్ 50,004. అక్కడి నుంచి 49,727 వరకు వెళ్ళి అక్కడి నుంచి చాలా టైం వరకు ఆల్మోస్ట్ ఇదే రేంజ్ 50,000 రేంజ్లోనే ఉండి అక్కడి నుంచి క్లోజ్ అయింది 50,054 దగ్గర క్లోజ్ అయింది. నిన్న పెట్టాను నేను మీకు లెవెల్స్ చెక్ చేసుకుంటే మీకు అది 50,100 లెవెల్ ఉంది, అక్కడ వరకు వెళ్తుందని చెప్పాను. అది ఆల్మోస్ట్ అక్కడి వరకు వెళ్ళింది. అది రేపు ఈ 50,056 బ్రేక్ అవుతుందా లేదో చూడండి. అది కానీ బ్రేక్ అయితే 49,529కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లేదా అప్ సైడ్ కానీ వచ్చి 50,586 క్రాస్ అయిందంటే అది టీసీఆర్ లెవెల్ ఉంటుంది. అది దాటితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం. స్టాక్స్లో మనకి రిలయన్స్, మన నిఫ్టీ స్టాక్స్ చెక్ చేసుకుందాం. ఈరోజు ఎందుకు మార్కెట్ ఇంత పడింది అనే దానికి రీజన్స్ అందరూ ఎక్కడెక్కడో వెతుకుతారు, కానీ మనం ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకుందాం. రిలయన్స్ -104 పాయింట్స్ డౌన్, టీసీఎస్ 128 పాయింట్స్ డౌన్, ఇన్ఫీ 69 రూపీస్ డౌన్. అది టీసీఎస్ 128, ఇన్ఫీ 69 రూపీస్ డౌన్. దాని టీసీఆర్ వచ్చేది 2962 ఈజ్ టీసీఆర్ ఆఫ్ రిలయన్స్, 4238 ఈజ్ టీసీఆర్ ఆఫ్ టీసీఆర్ అండ్ 1785 ఈజ్ టీసీఆర్ ఆఫ్ ఇన్ఫీ. అన్నీ టీసీఆర్ కన్నా కింద ఉన్నాయి, కానీ బౌన్స్ అయ్యే దగ్గర ఉన్నాయి, చెక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ అది 1173, అది -24 రూపీస్ డౌన్ ఉంది. అండ్ యాక్సిస్ బ్యాంక్ -27 రూపీస్ డౌన్ ఉంది అట్ 1133. అండ్ ఎస్బీఐ -36 రూపీస్ ఉంది 811 దగ్గర. వీటి టీసీఆర్స్ ఆల్రెడీ పక్కన ఇచ్చున్నాను. రేపు లెవెల్స్ కూడా ఇక్కడ నెక్స్ట్ లెవెల్ రేపు లెవెల్స్ పాసిబుల్ లెవెల్స్ కూడా ఇచ్చున్నాను. ఈ స్టాక్స్లో చెక్ చేసుకోండి. ఇక మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ చేసుకుందాం. ఇది మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఈ మూడు స్ట్రాంగ్ ఉంటే మనకి ఆటోమేటిక్లీ మార్కెట్ అంత ఈజీగా పడదు. సో ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ చేసుకుందాం. 1615 దగ్గర ఇది క్లోజ్ అయింది.
అది 1642 దాన్ని తీసారు. 1606 వరకు వెళ్ళాలి. రేపు వెళ్తుందేమో చెక్ చేసుకుందాం. అదే మెయిన్ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే మీకు అది 1601 ఆల్రెడీ ఈరోజు టచ్ అయింది. అది 1601 ఆల్రెడీ ఈరోజు టచ్ అయింది. రేపు 1640 ఏమైనా క్రాస్ అవుతుందో లేదా చెక్ చేసుకోండి. అది 1606 కానీ రేపు కానీ బ్రేక్ అయితే ఇంకా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఈ 5 కానీ డౌన్ ఉంటే ఆటోమేటిక్లీ ఈ రోజులాగా డౌన్ పాసిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ పాసిబిలిటీ ఉండదు. కోటక్ బ్యాంక్ 29 రూపీస్ డౌన్ ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇది 14 డౌన్ ఉంది. ఈ కోటక్ బ్యాంక్ ఏమో టీసీఆర్ పైన ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా టీసీఆర్ పైన ఉంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది టీసీఆర్ కన్నా కింద ఉంది. ఈ విధంగా బ్యాంక్ స్టాక్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ టీసీఆర్ కన్నా కింద ఉన్నాయి. అండ్ ఓన్లీ 2 బ్యాంక్ స్టాక్స్ మాత్రం టీసీఆర్ కన్నా పైన ఉన్నాయి. అవి రేపు ఏమైనా పర్ఫామ్ చేస్తాయి లేదు ఒకసారి చెక్ చేసుకుందాం. తర్వాత ఇంకా లాస్ట్ మన లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ మీరు రెగ్యులర్గా ఈ సిగ్నల్స్ చూస్తూ ఉంటారు. వీటిని చూస్తే మీకు క్లియర్గా ఇంత ఫాల్ మార్కెట్లో మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఓన్లీ ఇవి మాత్రమే అర్థమవుతాయి. ఎందుకంటే అవి మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మీకు డైరెక్ట్గా మీకు సిగ్నల్స్ ఇచ్చేస్తూ ఉంటాయి. ఇది ఈ విధంగా ఆప్షన్స్ పుట్ ఆప్షన్ మార్నింగ్ నుంచి పుట్ ఆప్షన్ చాలా భయ ఉంది. అంటే 99 రూపాయలు 100 రూపాయల పుట్ ఆప్షన్ కాస్త దగ్గర 280 రూపాయల వరకు వెళ్ళింది. అంటే యాక్చువల్ వెళ్ళింది 460 రూపాయల వరకు వెళ్ళింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ ఏదైనా 282 వరకు వచ్చింది. అలానే మీకు చాలా యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ పుట్ ఇవన్నీ బ్యాంక్ నిఫ్టీ చూడండి 300 రూపీస్ ఉన్న పుట్ ఆప్షన్ కాస్త 1000 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. క్లోజ్ అయింది 712 దగ్గరికి వెళ్ళింది. 719 దగ్గర క్లోజ్ అయింది. ఇంకో బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ ఇక్కడ చూసుకుంటే మీకు 300 రూపాయలది అది 1000 రూపాయల వరకు వెళ్ళి అక్కడి నుంచి క్లోజ్ అయింది 645 దగ్గర క్లోజ్ అయింది. ఇక ఈ బ్యాంక్ ఎక్స్ ఇవి ఉన్నాయి చూసారా, ఇవి కూడా ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఇవి జీరో అయిపోయినాయి. చెక్ చేసుకోండి. అలానే మీకు నిఫ్టీ ఆప్షన్స్ కానీ మీరు కానీ చూసుకుంటే నిఫ్టీ ఆప్షన్స్ ఈరోజు నిఫ్టీ చూడండి. మీకు నిఫ్టీ పుట్ ఆప్షన్స్ ఒక స్టేజ్ తర్వాత పుట్ కాల్ 2 బై వచ్చాయి. పుట్ ఆప్షన్ 75 రూపీస్ అని పుట్ ఆప్షన్ 450 రూపాయలు అయిపోయింది. వేరే మార్నింగ్ ఒక స్టేజ్ తర్వాత కాల్స్ బై వచ్చావు. కాల్స్ 70 దగ్గర ఓపెన్ క్రాస్ అవ్వగానే అది కూడా 150 రూపీస్ దగ్గర వరకు వెళ్ళి ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఈ విధంగా మీకు డైరెక్ట్గా సిగ్నల్స్ వస్తూ ఉంటాయి ట్రెండింగ్ మార్కెట్స్లో. ఇప్పుడున్న మార్కెట్ మూమెంట్లో ఈ బైసెల్ సిగ్నల్స్ చాలా అవసరం మీకు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మీకు ఈ నిఫ్టీ ఇండిసెస్ ట్రేడ్ అవుతూ లైవ్లో కనిపిస్తూ ఉంటుంది సిగ్నల్స్. రైట్ సైడ్ వాటికి కనెక్టెడ్ ఆప్షన్స్ మూమెంట్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకునేది దీన్ని వాడుకోవడం అలవాటు చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూర్ హ్యాపీ విత్ అస్. డోంట్ వరీ అబౌట్ మార్కెట్ మూమెంట్, వాటి గురించి అబ్నార్మాలిటీస్ గురించి మనం ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సో తప్పకుండా మార్కెట్స్ విల్ సర్టన్లీ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ టు సెటిల్. అంతవరకు రోజు మనం ఈరోజు దాకా యూఎస్ మార్కెట్స్ కూడా ఒకసారి ఒక లుక్ వేస్తాం దానిపైన కూడా. ఇది సబ్స్క్రైబ్ టు us if you are happy. షేర్ అవర్ వీడియోస్ ఫర్ సమ్ డేస్ బికాస్ ఈ వీడియోస్ మేము ఇచ్చేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి సబ్స్క్రైబర్స్కి. థ్యాంక్ యూ.